పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఓజీ అనే సినిమా రాబోతోంది. డివివి దానయ్య ఈ సినిమాకి నిర్మాత. పవన్ రీ ఎంట్రీలో ఓకే చేసిన ఓజీ సినిమాలకి గుడ్ బై చెబుతున్న టైంలో రానుంది అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ఉపరాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో చాలా బిజీగా గడుపుతున్న ఈ సమయంలో కూడా ఓజీకి డేట్స్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. అభిమానులు ఈ సినిమా కోసం కళ్ళతో ఎదురు చూస్తున్నారు. టీజర్కి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలుసు. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే అనే ఒక్క డైలాగ్ చాలా ఇంపాక్ట్ చూపించింది. ప్రతి పవన్ అభిమాని ఈ టీజర్ని రోజుకి ఒక్కసారైనా చూడకుండా ఉండలేకపోతున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ కొంత పార్ట్ బ్యాలెన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చారు. ఆల్రెడీ ఒక షెడ్యూల్ కూడా కంప్లీట్ అయిపోయింది. అన్నపూర్ణ స్టూడియోస్లో వేసిన ఇటీవల కీలక భాగాన్ని చిత్రీకరించారు. ఇక చివరి షెడ్యూల్ని ముంబైలో ప్లాన్ చేశారు. దీనికోసం పవన్ 2-3 రోజులు డేట్స్ ఇవ్వాలి. బ్యాలెన్స్ పార్ట్ని బాడీ డబుల్ డూప్ షాట్స్లో మేనేజ్ చేయాలని దర్శకుడు సుజిత్ అండ్ టీం భావిస్తున్నట్లు టాక్. ఇక ముంబై షెడ్యూల్ ముగిశాక తాడేపల్లిలో ఒక సెట్ వేసి ఓ యాక్షన్ ఎపిసోడ్ని చిత్రీకరిస్తారు. దీంతో షూటింగ్ పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది అని తెలుస్తోంది. సెప్టెంబర్లో రిలీజ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఓజాస్ గంభీర పాత్రలో పవర్ స్టార్ కనిపించనున్నారు. ఆల్రెడీ విడుదల చేసిన ప్రచార చిత్రాలు వాటిలో పవన్ కళ్యాణ్ స్వాగ్ అండ్ స్టైల్ అభిమానులను ఫుల్ ఖుషి చేశాయి. 2-3 వారాల పాటు పవన్ కళ్యాణ్ సహా ఇతర ప్రధాన తారాగణం మీద కీలక సన్నివేశాలు తెరకెక్కించడానికి సన్నాహాలు చేశారు. ఇక ఈ చిత్రంలో తమిళ నటి శ్రేయారెడ్డి కీలక పాత్ర పోషిస్తోంది. ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్లో కనిపించనున్నాడు. అలాగే అర్జున్ దాస్, శ్రియారెడ్డి వంటి నటీనటులు కీలక పాత్రలో కనిపించనున్నారు. పవన్ సరసన ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తోంది. పవన్ ప్రియాంక కాంబినేషన్ మీద ఇప్పటికే మంచి హైప్ ఉంది. ఈ జంట తెరపై ఎలా కనిపిస్తారో చూడాలి ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. పవన్ తమన్ కాంబినేషన్ ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్లే ఇచ్చింది. కాబట్టి ఓజీ సౌండ్ ట్రాక్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఓజీ సినిమాని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇది ఒక పెద్ద బడ్జెట్ మూవీగా రూపొందుతోంది. కథ, తారాగణం, టెక్నికల్ టీం అన్నింటినీ చూస్తే ఇది పక్కా ప్లాన్ ఇండియా లెవెల్ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.